హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మా టేస్టీ వంటలు. ఈరోజు టేస్టీ అండ్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ చాలా సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్‌లో 1 ½ కప్ గోధుమ పిండి తీసుకోవాలి. నేను హెల్తీ వేలో చేస్తున్నాను కాబట్టి గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను. గోధుమ పిండికి బదులుగా మైదా కూడా తీసుకోవచ్చు. ఇందులో మీకు టేస్ట్‌కి సరిపడా ఉప్పు, ½ టీ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పిండిని రబ్ చేస్తున్నట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొంచెం వాటర్ వేసి సాఫ్ట్ పిండిలాగా కలుపుకోవాలి. సాఫ్ట్ పిండి అంటే టూ సాఫ్ట్ కాదు, చపాతీ పిండిలాగా అయితే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద పెన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ 1 కప్, పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత తురుముకున్న క్యారెట్ని 1 కప్పు వరకు వేసుకోవాలి. క్యారెట్ వేసాక ఇంకో నిమిషం ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ ఫ్రై అయ్యాక ఇందులో ½ టీ స్పూన్ పసుపు, ½ టీ స్పూన్ ధనియాల పొడి, ½ టీ స్పూన్ కారం, ½ టీ స్పూన్ చాట్ మసాలా, రుచికి సరిపడా సాల్ట్ వేసి మరొక నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలాలు ఫ్రై అయ్యాక 2 మీడియం సైజ్ పొటాటోల్ని ఇలా మ్యాష్ చేసి వేసుకోవాలి. పొటాటో వేసాక ఇంకా 2 నిమిషాలు కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా పొటాటో బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకి పెట్టుకోవాలి. అరగంట తర్వాత పిండి ఇలా బాగా నానిపోయి ఉంటుంది. పిండిని మరో నిమిషం ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని చిన్న ముద్దల్లా చేసి డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు పొడి పిండి కొంచెం వేసుకొని చిన్న చపాతీలాగా రోల్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా రోల్ చేసుకున్న చపాతీలో మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది ఒక 2 స్పూన్లు వేసి స్టఫ్ చేసుకుందాం. ఇలా స్టఫ్ చేసుకున్నాక ఎక్కడైతే రోల్ చేసుకుంటున్నామో అక్కడ కొంచెం నల్ల జీలకర్ర, కొంచెం కొత్తిమీర వేసి మనం ప్రిపేర్ చేసుకున్న చిన్న చపాతీని ఇలా వేసి చిన్న పూరిలాగా ఇలాగా ఒత్తుకోవాలి. ఈ సేమ్ ప్రాసెస్లో ఎన్నైతే మనం తీసుకున్నామో అన్నీ ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఇంకో పెన్ పెట్టి పెన్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చిన్న చపాతీలను ఒక్కొక్కటిగా వేసి మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. రెండు సైడ్లు బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెడీ. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు సెలవు. నమస్తే.